శంభాజీ అలాగే ఆయన్ని శంభురాజే అని పిలుస్తారు. ఆయన రెండవ ఛత్రపతి ఆఫ్ మరాఠా ఎంపైర్ అంటారు. 1681 నుంచి 1689 వరకు ఈయన యొక్క పాలన రాజుగా పాలన సాగింది. శివాజీ మహారాజు యొక్క పెద్ద కొడుకుగా ఈయన గురించి చెప్తారు. అసలు మరాఠా సామ్రాజ్యాన్నే కనిపెట్టింది ఛత్రపతి శివాజీ అని మనకు తెలిసిందే. అట్లాగే శంభాజీ యొక్క జీవితం అనేక కాంట్రవర్షియల్తో నిండిపోయి ఉంటుంది. ఈ మొఘలుల మీద తీవ్రమైనటువంటి యుద్ధాలు చేయడం, దాడులు చేయడం, మొఘల్ ఎంపైర్ని సర్వనాశనం చేయడం అనేటువంటి కాన్సెప్ట్తో ఈయన చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తూ ఉండేవాడు. అయితే ఈయన చావు విషయానికి వచ్చేసరికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవాలి. చాలా కాంట్రవర్షియల్గా ఉంటుంది ఈయన చనిపోయినటువంటి రోజుల్లో. 1683లో ఈయన చంపడం కోసం చాలా పెద్ద స్కెచ్, చాలా పెద్ద ప్లాన్ వేశారనమాట. చాలా తెలివిగా ఈయన చంపడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి 24 మంది అడ్డంగా ఈయనకి దొరికిపోయి, అంటే అతని ప్రభుత్వంలో అప్పట్లో మంత్రులు ఉండరు కదా, అతని ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల కుటుంబాల్లో వాళ్ళు మంత్రులు కూడా ఉండడంతో 24 మందిని ఒక్కసారిగా ఆయన చంపేయడం జరిగింది. అతన్ని చంపడానికి ప్రయత్నించారని తెలిసి వీళ్ళలో కొంతమందిని అతను అన్యాయంగా చంపాడని, నిజానిజాలు తెలుసుకోకుండా చంపాడని, తన తండ్రి ఛత్రపతి శివాజీ కుటుంబానికి సంబంధించి ఛత్రపతి శివాజీతో ఎన్నో సంవత్సరాలుగా లాయల్గా ఉంటూ ఆయనకి నమ్మకస్తులైన అత్యంత సీరియస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళని కూడా విషయం తెలుసుకోకుండా అతను కంగారుగా చంపేశాడు అనే అపవాదు కూడా ఆయన మీద పడింది. ఎప్పుడైతే ఇలా జరిగిందో వెంటనే ఇంకా ప్రభుత్వంలో కానీ ప్రజల నుంచి కానీ ఈయన మీద అసాసినేషన్ జరగడం తప్పే, దానికోసం ఆయన పూర్తి ఎంక్వైరీ చేసుకొని చంపాలి కానీ ఇష్టం వచ్చినట్టు అందరినీ లేపేశాడు అని నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. తిరుగుబాటు మొదలైంది. దాన్ని ఉపయోగించుకున్నటువంటి మొఘలులు చాలా స్ట్రాంగ్గా ఈ రాజ్యం మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అలా 2 సంవత్సరాల తర్వాత 1685కి వచ్చేసరికి శంభాజీ యొక్క రాజ్యాలు ఒక్కొక్కటిగా ముఖ్యమైనటువంటి టెరిటరీస్ ఉంటాయి కదా, వాటిని ఆక్రమించుకుంటూ ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసారు. మొఘలులకి సహజంగానే సైన్యం చాలా స్ట్రాంగ్గా ఎక్కువగా ఉంటుంది. అట్లా శంభాజీని వాళ్ళు 1688లో క్యాప్చర్ చేయగలిగారు. క్యాప్చర్ చేసుకుని తీవ్రమైనటువంటి నరకాన్ని, టార్చర్ని చూపించి మరీ అతన్ని చంపేశారు. ఇప్పటికీ ఈ రోజుకి కూడా చంపే ముందు ఆయన చూపించినటువంటి ఆ నరకం గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అతన్ని కళ్ళుని పీకేసి, నాలికని కోసేసి, శిరచ్ఛేదనం చేసి మార్చి 11, 1689లో టలాపూర్ అనేటువంటి ఒక చిన్న పల్లెలో భీమా రివర్ అంటే ఇప్పుడు దాన్ని మనం పూణే అని పిలుస్తున్నాం. సో ఈ పూణేలో ఈయన ఇంత దారుణంగా ఎగ్జిక్యూట్ చేశారని చెప్తారు. అయితే అప్పట్లో శివాజీ కానీ ఆ తర్వాత శంభాజీ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి కథల్లో వీళ్ళు జరిగినటువంటి రోజుల్లో తీవ్రంగా ఔరంగజేబ్ కానీ ఇంకొకళ్ళు కానీ మత మార్పుల విషయంలో చాలా దారుణమైన టార్చర్లు పెట్టేవారు అనేటువంటి మాట ఉంది. దాన్ని చావా సినిమాలో చాలా బాగా చూపించారు. మతం మార్పిడి చేసుకుంటావా చచ్చిపోతావా అనే ఒక ఆప్షనే తప్ప. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, డిఫరెంట్ రీజన్స్ వల్ల మత మార్పిడి అనేది వాళ్ళు కోరుకుంటారు ఈ రోజుకి కూడా. కానీ అప్పట్లో ముస్లిమ్స్ అట్లా కాకుండా మారతావా మతంలోకి చస్తావా అని ఇప్పటికీ చాలా దేశాలు జరుగుతుంది. సో ముస్లింలోకి ఇస్లాంలోకి మారాలి లేదా చావే శరణ్యం వాడికి. అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసి వాళ్ళని టార్చర్ పెట్టి చంపేటటువంటి క్రమంలో ఆఖరిలో శంభాజీ మహారాజును కూడా నువ్వు ఇంతవరకు వచ్చింది అయినా కానీ నువ్వు ముసల్మాన్గా మారిపోతే నేను క్షమిస్తాను అని ఔరంగజేబు లాంటి వాళ్ళు అతనికి కోరినా దాన్ని అతను అవుట్ రైట్ రిజెక్ట్ చేసి చావుకు కూడా సిద్ధమయ్యాడు అని చెప్తారు. ఇదంతా కూడా చావా సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. పుష్ప 2 తర్వాత బాలీవుడ్లో అంత పెద్ద హిట్ అయినటువంటి మూవీ చావా అని చెప్పుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా రన్ అవుతుంది ఈ మూవీ. కుదిరితే థియేటర్లో చూడండి.